బాపట్ల జిల్లా పరచూరులో అధిక వడ్డీ ఎర్రచూపి ప్రజల వద్ద నుండి కోట్ల రూపాయలు దండుకొని ఆనక బోర్డు తిప్పి కుచ్చుటోపీ పెట్టాడు ఓ పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఓ వ్యక్తి. తన పేరు వెంకటేశ్వర్లు అనే వ్యక్తి పరచూరు పోలీస్ స్టేషన్ ఎదుట ఇల్లు అద్దెకు తీసుకున్నాడు. తనకు బాపట్ల ప్రాంతంలో పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు తెలుసునని, వారికి అవసరమైనప్పుడు డబ్బు వడ్డీకి ఇస్తుంటారని, వ్యాపారస్తులు తమకు అధిక వడ్డీ ఇస్తారని ఇంటి చుట్టుపక్కల వారిని నమ్మించాడు. కొంతకాలం గడిచిన తర్వాత తనకు కొంత డబ్బు ఇస్తే బడాబాబుల వ్యాపారానికి వడ్డీకి ఇచ్చి అధిక మొత్తంలో డబ్బులు ముట్టచెపుతానని చెప్పాడు. కొంతమంది 10,000 చొప్పున ఇచ్చారు. వారికి క్రమం తప్పకుండా 2,000 కలిపి 12,000 రూపాయలు ఇచ్చాడు. ఈ విషయం ఆ నోట ఈ నోట గ్రామమంతా పాకి ఒక్కొక్కరు 10,000 నుండి 12 లక్షల రూపాయల చొప్పున 80 మంది 2 కోట్ల రూపాయల వరకు ఆ ప్రబుద్ధుడికి ముట్టజెప్పారు. కొందరైతే ఇంట్లో ఉన్న బంగారాన్ని తాకట్టు పెట్టి మరీ డబ్బులు తీసుకెళ్లి ఇచ్చారు. వ్యాపారులకు ఇచ్చి వస్తానని చెప్పిన వెంకటేశ్వర్లు ఫోన్ ఆఫ్ చేసుకుని రోజులు గడిచినా రాకపోవడంతో మోసపోయామని గ్రహించిన గ్రామస్తులు లబోదిబం అంటున్నారు. ఇదంతా ఎక్కడో ఊరికి వెలుపలనుకుంటే పొరపాటే ఏకంగా పోలీస్ స్టేషన్ ఎదుటే జరగడంతో ఒకంత ఆశ్చర్యానికి గురి చేస్తోంది.